నమస్తే. ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ ఈ మధ్య కాలంలో బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆర్గానిక్‌గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ లేకపోతే ఫుడ్ కానివ్వండి, ఏది ఆర్గానిక్ అని చెప్పినా ఇటు సెలబ్రిటీస్ దగ్గర నుంచి, అటు జాబ్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఆర్గానిక్ అంటే అది బాగా ఇష్టపడి మనం హెల్త్ గురించి హెల్త్ ఈ మధ్య కాలంలో హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తున్నాయని ఆర్గానిక్‌గా ఉంటే బావుంటుంది. ఇంట్లో ఉండే మన కిచెన్‌లో ఉండే వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా చూసుకున్నట్లయితే కిచెన్‌కి సంబంధించి ఏవైతే మనం వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏవైతే పిల్లలు తినే స్నాక్స్ దగ్గర నుంచి అన్నీ ఆర్గానిక్‌గా ఉంటే బావుంటుందని ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నటువంటి విషయం. అయితే ఆర్గానిక్ అనే ఒక్క పేరు చెప్పుకొని దాన్ని ఏ రకంగా బిజినెస్ చేస్తున్నారో మనం ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం. అయితే రీసెంట్‌గా నేనొక ఇంటర్వ్యూ జూసాను. ఆ ఇంటర్వ్యూలో వంశీ ఫార్మ్స్‌లో వర్క్ చేస్తున్నటువంటి ఇద్దరు అబ్బాయిలు మాట్లాడడం జరిగింది. అయితే మనతో పాటు గూడా అదే అంటే ఆ ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి మనతో పాటు భరత్ ఉన్నాడు. ఒకసారి భరత్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు వంశీ ఫార్మ్స్‌లో ఏం జరుగుతుంది అనే విషయం గూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆహ్, భరత్ అసలు నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? అంటే మాది ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట డిస్ట్రిక్ట్ హ్మ్. మల్లారెడ్డిగూడెం విలేజ్ అండి. హ్మ్. ప్రెజెంట్ నేను అక్కడి నుంచి అయితే వచ్చిన. అంటే హుహు. నా ప్లాన్ ఏందంటే నేను అగ్రికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేసిన. ఓకే. దాని తర్వాతకి ఇంకా మంచిగా అగ్రికల్చర్, ఏఐ టెక్నాలజీ ఇయంతా నేర్చుకుందామని చెప్పేసి నేను ఫారెన్ పోదామని హ్మ్. ప్లాన్‌లో ఉన్నా. హ్మ్. ఎళ్ళే ముందు అప్పుడు వాకిన్ ఇంటర్వ్యూ పెట్టినారు వంశీ ఫార్మ్స్‌లో. హ్మ్. అప్పుడు నేను ఇంటర్వ్యూకెళ్ళిన. ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాతకి మాట్లాడినారు. హ్మ్. అయితే నేను ఫార్మింగ్ నేర్చుకుందామని, నేచురల్ ఫార్మింగ్ నేర్చుకుందామనే వెళ్ళిన అక్కడికి. హ్మ్. అప్పుడు అక్కడ వేకెన్సీస్ లెవ్వని అన్నారు. అయితే దాని తర్వాతకి ఇక్కడ వేర్ హౌస్‌లో ఉన్నాయనంటే జాయిన్ అయినా అట్లా. అలా వంశీ ఫార్మ్స్‌లో జాయిన్ అయినా. హ్మ్. దాని తర్వాతకి ఇంగ అలా కంటిన్యూ అయ్యకుంటా వంశీ ఫార్మ్స్‌లో ఒక 3 మంత్స్ జర్నీ చేసిన. హుహు. ఓకే. సో, 3 మంత్స్ జర్నీలో అసలు అంటే అక్కడ అందరూ నిజంగానే ఆర్గానిక్‌గా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఏదైతే ఘీ లేకపోతే లైక్ ఏమంటారు హనీ ఇవన్నీ కూడా ఆర్గానిక్‌గానే వాళ్ళు ఫార్మ్ చేస్తున్నారా అసలు? అంటే ఈ ప్రొడక్ట్స్ మొత్తం అయితే బయట నుంచి వచ్చినవే. హ్మ్. అంటే బయట కంపెనీస్ నుంచి వచ్చినవే. హ్మ్. అది మనం రీసెంట్‌గా ఒక వీడియోలో గాని చూసినట్లయితే 2 కంపెనీస్ అని నేమ్ గాని మెన్షన్ చేసినారు. హ్మ్. బట్ అక్కడ రియల్‌గా ఆర్గానిక్ అని అయితే మనకు తెలవదు. బట్ వాళ్ళు 100% ఆర్గానిక్ అని చెప్తున్నారు. హ్మ్. ఓకే. ఆర్గానికే. బట్ వీళ్ళు మెయిన్ వంశీ ఫార్మ్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏందనంటే మనకి ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లలో గాని చూసినట్లయితే వాళ్ళు చెప్పినట్లయితే హ్మ్. ఫార్మర్స్ దగ్గర నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫార్మర్స్‌కి సపోర్ట్‌గా వాళ్ళకి ఒక రూపాయి వచ్చేలాగా అండ్ కస్టమర్స్‌కి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందిద్దాం అని చెప్పేసి వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసినాం అనేది చెప్పినారు. బట్ వీళ్ళు కంపెనీస్ నుంచి తీసుకొస్తున్నారు. అవునా? ఆ! ఏ కంపెనీస్ అవి మీకేమైనా ఐడియా ఉందా? ఆహా! అంటే మొన్న చెప్పినారు అందరూ చూసినారు. ఒకటి హ్మ్. శివగంగ అని అన్నారు. ఇంకొకటి టెరా ఆర్గానిక్స్ అని 2 అని అన్నారు. ఓకే. ఫార్మర్స్‌కి సపోర్ట్ చేస్తామని ఫస్ట్ పెట్టారు. దాని హ్మ్. తర్వాత బట్ వాళ్ళు కంపెనీస్ నుంచి వాటిని అది తెచ్చుకుంటున్నారు. ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత తీసుకొచ్చినామని చెప్పినారు. హ్మ్. ఆ! అది ఎట్లా అని అన్నారంటే, మేము తీసుకొచ్చేది ఫార్మర్స్ నుంచి సరిపోవట్లేదు. హ్మ్. బయట ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ ఇంకెక్కువ క్వాంటిటీ కావాలని చెప్పేసి వీళ్ళతో టై అప్ అయినాం అని అన్నారు. హ్మ్. బట్ ఆ కంపెనీ బ్యాక్‌కి మనం వెళ్తే వాళ్ళకొచ్చేది నేచురల్ ఫార్మర్స్ నుంచే కదా! హ్మ్. సో, వీళ్ళు అక్కడ నేచురల్ ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చుకొని వీళ్ళు డైరెక్ట్‌గా స్టోర్‌లో పెట్టొచ్చు. హ్మ్. మిడిల్‌లో కంపెనీ ఎందుకు? అవసరం అవును. లేదు. అవును. ట్రూ. ఆ! వీళ్ళు ఎట్లైనా ఫార్మ్ విజిట్ చేస్తున్నారు. ఫార్మర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు గదా! హ్మ్. వేరే స్టేట్స్‌కి గాని ఎళ్తున్నారు గదా! హ్మ్. సో, అదేందో వేరే స్టేట్స్ సరే బెంగుళూరో ఏదో అన్నారు వెజిటబుల్స్. ఎళ్ళండి అక్కడికెళ్ళండి. కొంచెం కష్టపడండి. ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వేరే స్టేట్‌లలో గాని, వాళ్ళ దగ్గరికెళ్ళండి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయండి. అయ్యే వెజిటబుల్స్‌ని గ్యాదర్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ స్టోర్‌లో పెట్టొచ్చు గదా! హ్మ్. మధ్యలో కంపెనీ ఎందుకు? హ్మ్. కంపెనీ అవసరం లేదు. హ్మ్. అది ఫార్మర్స్ నుంచి దగ్గర నుంచే వస్తున్నాయి గదా! హ్మ్. మీరే ఫార్మర్స్ దగ్గరికెళ్లి వాళ్ళతో మాట్లాడి సో, మీరు ఎంత తెచ్చుకోవచ్చు. పర్సెంట్ అట్‌లీస్ట్ ఎంత పర్సెంట్ ఆర్గానిక్‌గా వాళ్ళు అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి హ్మ్. తీసుకుంటున్నారు వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మిగతావన్నీ గూడా? నేనున్నప్పుడైతే మాక్సిమం అంటే అక్కడ ఉన్నప్పుడైతే బెండకాయను, బీరకాయ ఈ 2 అయితే అక్కడున్న ఫామ్‌లో అయితే పండించినారు. హ్మ్. మిగతాయి మొత్తం బయట నుంచి వచ్చినవి. బయట ఫార్మ్స్ నుంచి వచ్చినవే చెప్పారు. బట్ మనకైతే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చేదైతే తెలవదు. బట్ వాళ్ళే రీసెంట్‌గా బయటికి చెప్పేసినారు. హుహు. బట్ ఏందనంటే నేనేందంటున్నానంటే కంపెనీ నుంచి కాకుండా ఫార్మర్స్ నుంచి తెచ్చుకోండి అని అంటే అంటారు. బేసిక్‌గా ప్రైజెస్ ఎలా ఉండేవి? ఇప్పుడు బేసిక్‌గా ఫార్మర్స్ దగ్గర మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీ బెండకాయలు కొనుక్కున్నాం అనుకోండి. వాళ్ళేంటి రూ. 10కి ఇస్తారు. అవును. ప్రెజెంట్ అయితే అవును. రూ. 10కే ఇస్తారు. అదే అవి ఆర్గానిక్ స్టోర్‌లో తీసుకుంటే ఎంతుంటాయి? లేదా మార్కెట్‌లో తీసుకుంటే మార్కెట్ ప్రైస్‌కొచ్చేసరికి అవి ఎంత అవుతాయి? లేకపోతే అవే సూపర్ మార్కెట్‌కి వెళ్ళేసరికి ఆ ప్రైస్ ఎంత అవుద్ది? అంటే అసలు యాక్చువల్లీ కెమికల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళైతే ఏందంటే,
వాళ్ళకి ఫుల్ క్వాంటిటీ అంటే బాగా వస్తాయి కెమికల్ ఫార్మింగ్లో. వాళ్ళు ఏంటంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది డిమాండ్. అంటే నువ్వు 10 రూపాయలకి లేకపోతే నేను తీసుకోను అంటారు. అప్పుడు అక్కడున్న ఫార్మర్ ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు. వాళ్ళు అది తీసుకోపోయి బయట షాప్‌లలో అమ్ముతారు. సూపర్ మార్కెట్‌లలో గాని అమ్మేవి అవే ఉంటాయి మాక్సిమం. హ్మ్. అట్లా అమ్ముతారు. హ్మ్. మనం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్‌లోకొచ్చేసరికి ఏందనంటే తక్కువ క్వాంటిటీ అయితే వస్తాయి. మనకి తక్కువ క్వాంటిటీ వస్తాయి. అవి వచ్చినవి గానీ మరీ హై ప్రైజెస్‌లో అయితే మనం చెప్పలేము. ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక ఫార్మర్ ఉన్నాడు. ఆ ఫార్మరు నేచురల్ ఫార్మింగ్ చేసి పండించినవనుకో బయట ఇప్పుడు 1 కేజీ 50 ఉందంటే దాన్ని ఒక 20, 30 రూపీస్ యాడ్ చేసుకొని సేల్ చేయొచ్చు. ఎందుకనంటే తక్కువ దిగుబడి వస్తది కాబట్టి, అతనికి ఆదాయం ఉండాలి కాబట్టి అతను ఎవరైనా గానీ ఏదైనా చేస్తున్నారంటే రూపాయి సంపాదించడానికే చేస్తారు గదా! సో, కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి సేల్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఏందనంటే ఇది వాళ్ళకి కంపెనీ నుంచి ఫస్ట్ ఫార్మర్ ఏందంటే కంపెనీకి అమ్ముతాడు. కంపెనీ వాళ్ళు ఫార్మర్స్ నుంచి ఎంత తక్కువకి తీసుకొస్తారు. ఎందుకంటే బయట కొనేవాళ్ళు లేరుగా. అదే నేచురల్ ఫార్మర్స్ డైరెక్ట్ వేరే స్టోర్ వాళ్ళకి డైరెక్ట్‌గా ఇస్తే ఏందనంటే ఇంకొక రూపాయి ఎక్కువొస్తది. స్టోర్‌లో అమ్మేటప్పుడు ఇంకొంచెం రూపాయి తగ్గితది గదా! ఇప్పుడేందంటే ఫార్మర్స్ కంపెనీకి ఇచ్చేటప్పుడు తక్కువ తీసుకుంటారు. కంపెనీ ఇంకొకళ్ళకి ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతారు. ఆ స్టోర్‌లో అమ్మే వాళ్ళ దగ్గరకొచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ అయితది. సో, ఇట్లా బిజినెస్ లెక్క ఎక్కువ ప్రైస్‌కి అమ్ముతున్నారు. హుహు. యాక్చువల్ అయితే నేచురల్ ఫార్మింగ్ చేసినవైతే అంత హై అయితే ఉండదు. బట్ బిలో 100 అయితే పెట్టి అమ్మొచ్చు. 50 అబోవ్ బిలో 100. ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ అని చెప్పుకొని పెడుతున్నారు కదా! వీటిలో మామూలుగా ప్రైజెస్ వచ్చేసరికి అటు ఫార్మర్ దగ్గర తీసుకున్న ప్రైస్, ఆర్గానిక్ స్టోర్‌లో ఉండే ప్రైస్ ఒకటేలా ఉంటదా? ఉండదా? అహా! ఉండదు. చానా డిఫరెన్స్ ఉంటది. ఎంతుండొచ్చు? అంటే మనం అది చెప్పలేం గదా! వాళ్ళు డీలింగ్స్ ఉంటాయి గదా! సో, వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటే అట్లా. బట్ చానా అయితే డిఫరెన్స్ ఉంటది. డైరెక్ట్‌గా ఫార్మర్ నుంచి స్టోర్‌కొస్తేనేమో తక్కువుంటది. అంటే లిటిల్ బిట్ కాస్ట్ ఉంటదేమో. ఫార్మర్ నుంచి కంపెనీకొచ్చి, కంపెనీ నుంచి స్టోర్‌కొచ్చేసరికి ఎక్కువైతది. హుహు. సో, అప్పుడు వీళ్ళు మళ్ళీ బిజినెస్ మెయింటెనెన్స్, స్టోర్ మెయింటెనెన్స్ ఇయన్నీ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా హై అయితది గదా! హ్మ్. అది. ఇప్పుడు వంశీ ఫార్మ్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే ఫార్మర్స్ నుంచి తెచ్చుకుంటున్నాం గదా! అట్లా తీసుకొచ్చి పెడితే ఇక్కడ తక్కువే ఉంటది. బట్ వాళ్ళు కంపెనీ నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి ఎక్కువైతున్నది. హుహు. ఓకే. మామూలుగా ప్రైసెస్ ఎలా ఉంటాయి వంశీ ఫార్మ్స్‌లో? ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు అంత ఐడియా లేదు. అంటే ఆల్మోస్ట్ ఎన్ని నేను మంత్స్ బయట అయింది మీరు అంటే దాంట్లో నేనొచ్చి నుంచి? 3 మంత్స్ కావస్తుంది బయటకొచ్చి. 3 మంత్స్ అవుతుంది. సో, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? అంటే ఆల్రెడీ నేను నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినా అండి. ఎందుకనంటే నేను అందరూ అనుకోవచ్చు. నువ్వు వంశీ ఫార్మ్స్‌లోకెళ్ళినావు కాబట్టి ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినావు నువ్వు. ఇప్పుడు మీరే బయటకొచ్చారా? వాళ్ళు మిమ్మల్ని తీసేసారా? నన్ను తీసేసినారని. ఎందుకు? అదే ఎట్లా అంటే ఏం జరిగిందసలు? అసలు ఫార్మింగ్ స్టార్ట్ అయినది. నేను నేర్చుకుందాం అనేది నాకు బాగుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ నేర్చుకున్నా, అగ్రికల్చర్ చదివినా, అందులో ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకున్నా, అన్నీ చదివినా. నాకు ఎంతో కొంత నేర్చుకోవాలని ఉంటది, చెయ్యాలని ఉంటది. సో, నేనప్పుడు ఇక్కడ చేస్తున్నారు గదా! ఒక ఆపర్చునిటీ గదా! నేర్చుకోవచ్చు గదా! మనం గాని అని జెప్పేసి, సరే నేను జేయకపోయినా మా డ్యాడీకి చెప్తే, మా డ్యాడీ మా ఊర్లో చేయొచ్చేమో. అక్కడున్న విలేజెస్‌లో ఫార్మర్స్‌కి సప్లై చేస్తారు గదా! అక్కడ ఎవరు అమ్ముతారు? అందరూ సిటీలో ఆర్గానిక్, ఆర్గానిక్ అంటున్నారు గానీ, పల్లెటూర్లలో ఎవరు ఆర్గానిక్ అంటున్నారు? ఎవ్వరు అంటలేరు గదా! వాళ్ళకి ఇస్తారు పండించి అక్కడ పాపం ఫార్మర్స్‌కి వాళ్ళ హెల్త్ మంచిగుండాలని జెప్పేసి ఒక ప్లాన్ తోటి నేను అది అనుకున్నా. బట్ ఏమైందంటే, ఇట్లా ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు సార్‌తో మాట్లాడిన. సార్ నేను ఇట్లా వీడియో షూట్ చేసుకుంటా, ఇట్లా ఫార్మింగ్ చేస్తున్నారు గదా సార్ అని అడిగిన ఒకసారి. బట్ అప్పుడు ఫస్ట్ నార్మల్‌గానే మాట్లాడినారు. ఓకే అన్నారు. దాని తర్వాత 1 అవర్‌లో భరత్ అది నేనే చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేస్తున్నారు? ఏమేమి వాడతారు? ఆ నేచురల్ ఫార్మింగ్ అంటే ఎలా చేయాలనేది ఇది నేనే చేద్దాం అనుకుంటున్నా. ఎవరు? వంశీయా? వంశీ. ఆ! హ్మ్. అది సో, హి డజంట్ నో వాట్ ఈస్ నేచురల్ ఫార్మింగ్ రైట్? యాహ్! బట్ అక్కడ ఏందనంటే తెలవదు. వేరే వాళ్ళే మొత్తం ఎవ్రీథింగ్ రాజేష్ అని ఉన్నారు గదా! వాళ్ళ డ్యాడీ ఫార్మింగ్ చేసేది. అక్కడ ఏమైనా నేచురల్ స్ప్రే చేయాలన్నా, అందులో వర్క్ చేయాలన్నా, ప్లాంటేషన్ అయినా, ఏమైనా గానీ వాళ్ళ డ్యాడీయే చేసేది మొత్తం. నేను చూసినా గానీ అక్కడ గానీ, వాళ్ళ డ్యాడీయే చేసేది ఏదైనా గానీ. హార్వెస్ట్ ఏదైనా కంప్లీట్‌లీ వాళ్ళ డ్యాడీయే చేసేది. బట్ ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడు ఏమైనా చెప్పిండనేది గాని అయితే నేనెప్పుడు చూడలేదు అసలు ఫస్ట్. హ్మ్. ఇంగా నేను అట్లా అన్న తర్వాతకి నువ్వు ఏస్తే మళ్ళీ వీడియోస్ చేస్తే వేరే రూపంలో ఎళ్తాయి. వ్యూవర్స్‌కి ఎట్లా అంటే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాయి. అదే నేనే చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను ఫార్మింగ్ చేస్తున్నా వంశీ ఫార్మ్స్ కాబట్టి ఒక మంచి ఫ్లోలో ఎళ్తాయి అని అన్నారు. ఓకే సార్ దెన్ యూ కెన్ కంటిన్యూ. నేను చెయ్యనులేండి సార్. నేను ఇక్కడ మంచిగా చూసుకుంటా వేర్ హౌస్ ఇవన్నీ అని అన్నా. ఓకే అని అన్నారు. దాని తర్వాతకి 3, 4 డేస్‌లో నన్ను నైట్ 10కి గ్రూప్స్‌లలో నుంచి రిమూవ్ చేసినారు. హ్మ్. చేసినప్పుడు నేను కాల్ చేసిన. ఎమ్మటే చూసుకున్నా. కాల్ చేసినప్పుడు నా కాల్ గాని లిఫ్ట్ చేయలేదు. ఎవరు లిఫ్ట్ చేయలేదు. కనీసం ఎందుకు తీసేసినారు అనేది గాని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఆన్ ది స్పాట్ నన్ను తీసేసినారు. హ్మ్. ఓకే. మరి రాజేష్ ఎందుకు బయటకొచ్చాడసలు?
రాజేష్ వచ్చినప్పుడైతే నా అక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ అంటే ఇతనికి అతనికి ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ అంటే నిందలేస్తున్నారు. వాళ్ళ షాప్‌లో అంటే ఆ స్టోర్‌లో ఇంజాపూర్ స్టోర్‌లో వస్తువులు వీళ్ళు వాడుకుంటున్నారు ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసినారంట. అట్లా వాళ్ళకి నచ్చలేక బయటకొచ్చేస్తా అని చెప్పినారంట. బయటకొచ్చేసిన. హుహు. అంతే. ఓకే. సో, అక్కడేమన్నా అంటే లైక్ ఎంప్లాయీస్ ఏమన్నా బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారో ఈ ఇబ్బందన్ వంశీ ఫార్మ్స్‌లో ఏమైనా? ఇబ్బందనంటే ఏం లేదు. నాకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అయితే ఇదే. అండ్ దానికన్నా ఆ ప్రాబ్లమ్ ఇంత ఘనంగా ఫేస్ చేయడానికి మెయిన్ కారణం ఏందనంటే, మా ఫ్రెండ్స్‌ని ఇద్దరిని తీసుకొచ్చిన. అంటే వేర్ హౌస్‌లో సఫిషియెంట్ ఎంప్లాయీస్ లేకపోతే కావాలని చెప్తే, మా వోళ్ళు ఇద్దరున్నారు. కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్‌లో ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటారు. మంచి కంపెనీ కదా అని చెప్పేసి నేను తీసుకొచ్చిన. తీసుకొచ్చినప్పుడు నేను అంతకుముందు ఒక్కడిని కాబట్టి వేరే దగ్గర ఉండేది. మా బావ వాళ్ళ దగ్గర. నేను వచ్చేది, వెళ్ళిపోయేది. ఇబ్బంది లేకపోయేది. ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నాం కదా అని బిఎన్‌రెడ్డిలో రూమ్ తీసుకున్నాం. 2 మంత్స్ రెంట్ పే చేసినాం. అలాగే గ్రోసరీ ఇయన్నీ ఎగ్జాక్ట్‌లీ 20,000 ఖర్చయింది నాకు. మొత్తం నేనే ఖర్చు పెట్టిన. మంచిగా బావుంటది కదా! వీళ్ళు హెల్ప్‌గా ఉంటారు. మంచిగా చేస్తారు అనేది తీసుకొచ్చిన. ఆళ్ళలో జాయిన్ చేసిన అయిపోయింది. వాళ్ళని ఒక 1 వీక్ చేసినారు. వాళ్ళు వద్దన్నారు. 3 డేస్ తర్వాత నన్ను రిమూవ్ చేసినారు. సో, నాకప్పుడు ఏమనిపించిందంటే రీల్ ఒకటి, రియాలిటీ ఒకటి అనిపించింది. రీల్స్‌లో మోటివేషనల్ స్పీకర్స్, మంచి మోటివేషనల్ స్పీకర్స్ నేను అది ఒప్పుకుంటా. అది వాళ్ళకి తెలుసు. అంటే ఇట్లా తీసేస్తే, ఇట్లా చెప్పకుండా ఒక టైంలో తీసేసి, ఆ బాధ ఎలా ఉంటదో వాళ్ళకి గాని తెలిసే ఉంటదనుకుంటా. బట్ అట్లా నన్ను తీసేయడం నేను ఒప్పుకుంటా. వీడియోస్ చేయడం తప్పు. సరే ఓకే. నేను అన్న మాట తప్పైతే, సరే నేను ఒప్పుకుంటా తప్పే. బట్ నాకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిమూవ్ చేస్తే బానే ఉండేదేమో. బట్ అలా చేయకుండా నన్ను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ టైంలో తీసేయడం నాకు చాలా బాధనిపించింది. అవునా? ఆక్వా సిల్లీ రీజన్ తోటి. చెప్పి తీసేస్తే బాగుండేదేమో. నేను గాని ఒప్పుకునేవాడినేమో. ఓకే సార్ హ్మ్. ఎళ్ళిపోతా అని అదేదో చెప్పేవాడిని. హ్మ్. సో, అంటే తన వ్యక్తిత్వం అసలు ఎలా ఉంటది వంశీది బేసిక్‌గా? అంటే నేనైతే మీరిప్పుడు అన్నారు రీల్ వేరు, రియాలిటీ వేరు అవును. అని చెప్పేసని అన్నారు కదా! సో, రియాలిటీలోకొచ్చేసరికి బేసిక్‌గా రీల్ అంటే చాలా మందికి మీరన్నట్టు యెస్ హి ఈస్ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆయన చూసి చాలా మంది యూత్ కూడా ఇన్‌స్పైర్ అవును. అయ్యి అండ్ దే వుడ్ లైక్ టు లిజన్ దట్ మోటివేషనల్ స్పీచెస్ ఆల్సో. అవును. కాకపోతే ఇక్కడికొచ్చేసరికి ఏంటి అసలు మీ అందరితో ఎలా అంటే బిహేవియర్ గూడా ఎలా ఉంటది? అంటే ఆ విధంగానే మిమ్మల్ని మోటివేట్ చేసేవాడా అట్‌లీస్ట్? అట్‌లీస్ట్ అంటే అంత టైము అంత స్పెండ్ చేసిందైతే జస్ట్ వస్తారు బాగుండు. ఇట్లా నార్మల్‌గా మాట్లాడి ఎళ్తారు. హ్మ్. బట్ మనం వీడియో చూస్తాం కదా! మంచి వ్యక్తిత్వం అనేది మనకు అర్థమైతది. ఓకే. మంచిగా బిహేవియర్ మంచిగా చూసుకుంటారేమో ఎవరైనా అనేది నాకనిపించింది. బట్ ఆ రోజు నన్ను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అట్లా తీసేసినప్పుడు అనిపించింది. వీళ్ళు ఇట్లా చెప్తారు, ఇంత మంచిగా చెప్తారు, అది ఇది అని చెప్తారు. మీరింతకీ ఆ వీడియోస్‌లో ఏం షూట్ చేశారు? అంటే మీరు ఏ విధంగా వీడియో షూట్ చేశారో చెప్పండి? ఇంకా చెయ్యలేదు నేను. చేద్దామనుకున్నా. హ్మ్. అంటే అక్కడ ఇప్పుడు ఎవ్వరైనా న్యాచురల్ ఫార్మింగ్ జేయాలంటే ఫస్ట్ అక్కడ న్యాచురల్ స్ప్రేస్ తయారు జేసుకోవాలి. అంటే కొన్ని కషాయాలు, మిశ్రమాలు ఇయి ఉంటాయి. ఏ క్రాప్ ఏసినా గానీ పెస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ మనం చూసుకోవాలి. అది చూసుకోవాలంటే ఇక్కడ మనం స్ప్రేస్ తయారు జేసుకోవాలి. కెమికల్ ఫార్మింగ్‌లో అయితే డైరెక్ట్ కంపెనీ నుంచి మనం తెచ్చుకుంటాం. ఇట్లా జేయొచ్చు. ఇది అట్లా గాదు గదా! మనం ప్రిపేర్ జేయాలి. తయారు జేసుకోవాలి గదా! అది ఎలా తయారు జేసుకోవాలో నేను చేద్దామని అనుకున్నా. బట్ అది నచ్చలేదు. అందుకని నేను అది చూజ్ చేసుకొని ఎవరికైనా ఫార్వర్డ్ ఎవరికైనా ఉపయోగపడతది గదా! అని నేను అనుకున్నా. ఇప్పుడు 'నేత్ర' తెలుసా నీకు ఐడియా ఉందా? ఆ! తెలుసు. 'నేత్ర'తో పెళ్లయిన విషయం. అవును. ఆ! తెలుసు. సో, వాళ్ళిద్దరిది డైవర్స్ విషయం. ఆఫ్టర్ దట్ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి లైక్ తన ఫార్మింగ్ చేసినప్పుడు లేకపోతే తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గూడా ఆ అమ్మాయిని వెంబడి పెట్టుకొని తిరిగేవారు గదా! అవును. హూ ఈస్ షీ అసలు? అంటే మాకు పర్సనల్‌గా అయితే ఏం తెలవదు. బట్ వీడియో చూసినట్లయితే బ్రాండ్ అంబాసిడర్ గాని తీసుకొచ్చిన అంటే అట్లా మోహన్ అయినారు. బ్రాండ్ అంబాసిడర్ లెక్క వీడియో హ్మ్. చేయడానికి హ్మ్. ఒక కంపెనీ ప్రమోటింగ్ అట్లా తీసుకొచ్చినారనైతే మాకు తెలుసు. పర్సనల్‌గా అయితే మనకి తెలవదు. అంటే ఎందుకు వెంటనే అమ్మాయిలని అలా చేంజ్ చేయడం? అది అదొకటి కూడా కనిపించింది బాగా ఈ మధ్య బట్ అది కాలంలో. రీసెంట్‌గా నాకు తెలవదు. నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వీడియో చూస్తుంటే కనిపించకపోతే అప్పుడు అనుకున్నా. హ్మ్. బట్ ఏమైందో అయితే మనకి సో, తెలవదు. నేను అవన్నీ చూడలేదు. వంశీ ఫార్మ్స్‌కి సంబంధించి వాళ్ళంతా గూడా జస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్. అంతే. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అదొకటి. అవునవును. వ్యూస్ ఎక్కువ వెళ్తాయి కదా! హ్మ్. అదొక స్ట్రాటజీ. హ్మ్. అంటే వ్యూస్ ఎక్కువ వెళ్ళినాయంటే ఎవరో ఒకళ్ళు చూస్తారు. సో, అప్పుడు స్టోర్‌కొచ్చి కొనడం. అట్‌లీస్ట్ ఆ వచ్చిన వాళ్ళకంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆ వీడియోస్ కూడా చూసుంటారు కదా! ఎనీ నాలెడ్జ్ వాళ్ళకేమన్నా అగ్రికల్చర్ మీద ఏదైనా అట్‌లీస్ట్ ఇంత నాలెడ్జ్ ఉండేదా వాళ్ళకి అమ్మాయిలకి? ఇప్పుడొచ్చిన నాకైతే నాకు అంతగా నాలెడ్జ్ అయితే లేదనిపిస్తుంది. హ్మ్. అంతకుముందు ఉన్న వాళ్ళకైతే సంథింగ్ వాళ్ళ అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ కదా! ఎంతో కొంత అయితే ఉందనిపించింది మాట్లాడుతుంటే. నాకైతే అనిపించింది. హ్మ్. బట్ ఇప్పుడొచ్చిన నాకైతే లేదనిపిస్తుంది. హ్మ్. వాళ్ళ బదులు ఎవరో ఒక మంచి అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళని తీసుకున్నా గానీ, వాళ్ళు ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు కదా! అదే వీడియోస్‌లలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. మంచి బూస్టింగ్ ఉంటది కదా ఇంకా.
అనిపించింది. ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టే బదులు ఒక అగ్రికల్చర్‌లో స్టూడెంట్సే ఉంటారు. అమ్మాయి అనే కాకుండా ఒక రీల్ బూస్ట్ కావాలంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదైనా ఎళ్తది కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు అవును. ఏందనంటే అమ్మాయే ఉండాలి, అమ్మాయే చెప్తే అనంటే కాదు. ఇన్ఫర్మేషన్ నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది బయటున్న వ్యూవర్స్‌కి నచ్చితే ఏ ఇన్ఫర్మేషన్ అయినా గానీ అది ఎవరు చెప్పినా గానీ ఎళ్తది. అమ్మాయే ఉండాల్సిన అంత అవసరం అయితే నాకు లేదనిపిస్తుంది. ఆ ప్లేస్‌లో ఎవరినైనా పెట్టుకోవచ్చు. అబ్బాయినైనా పెట్టుకోవచ్చు. ఓకే. రైట్. అయితే ఇంకొక విషయానికొద్దాం. ఇప్పుడు హ్మ్. మనం బేసిక్‌గా అగ్రికల్చర్ విషయానికొస్తే గనక, ఫార్మర్స్ దగ్గర బేసిక్‌గా వెజిటబుల్స్ ఎంత కాస్ట్ పడుతుంది. ఓకే. ఆ వెజిటబుల్స్ ఇటు ఆర్గానిక్ స్టోర్స్‌కొచ్చేసరికి మనకి 1/3 కాస్ట్ అయితే కనబడుతుంది. అవును. ఓకే. ఆ 1/3 బేసిక్‌గా సూపర్ మార్కెట్‌లో కన్నా ఎక్కువగా ఇటు ఆర్గానిక్ స్టోర్స్‌లోనే ఎక్కువగా హ్మ్. ఉంటున్నాయి. అవును. అలాగే మార్కెట్‌లోకి వెళ్ళేసరికి మాత్రం ప్రైజింగ్ ఉంటుంది. ఏది ఆ ట్రావెలింగ్ చార్జెస్ కూడా చార్జెస్. ఏస్తారు. సో, ఫర్ అవునవును. ఎగ్జాంపుల్ దాంట్లో ఒక రూ. 10, రూ. 15 అంటే ఎక్కువేసుకోవచ్చు. అవును. అదే డైరెక్ట్‌గా ఫార్మర్స్ దగ్గర కొనుక్కుంటే మాత్రం ఆ ఎంత కాస్ట్ ఉందో అంతకే వాళ్ళు ఇచ్చేస్తారు. అవునవును. ఇప్పుడు మెయిన్ ఏందంటే నేను ఫార్మ్ విజిట్ చేస్తున్నా బయట నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళని. వాళ్ళ దగ్గరికెళ్తున్నా. హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటే నార్మల్‌గా ఇంతకుముందు ఏం చేసినావు అని ఎవరైనా క్వెషన్ చేస్తారు కదా! అట్లా ఎమ్మడి ఇట్లా చేసినా అంటే అప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటారు. మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. ఒక 3, 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మా ఇప్పుడు మేము ప్రెజెంట్ అయితే మాకు ట్రస్ట్ కస్టమర్స్ ఉన్నారు. ఒకవేళ మేము వేరే ఇప్పుడు సపోజ్ ఎక్కడో అక్కడ ఒక లొకేషన్‌లో మేము పాప్ స్టాల్ పెట్టి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఆడికెళ్ళినాం. ఆడ స్టాల్ పెట్టినాం. అప్పుడు మేము ఒక కాస్ట్ అనేది పెట్టినాం. అంటే బయట ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆర్గానిక్ స్టోర్స్‌లో కన్నా ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయరు. అంత తక్కువ ఉంటది మా దగ్గర కాస్ట్ అని అన్నారు. హ్మ్. అయితేనంట అక్కడికొచ్చిన కస్టమర్స్ ఏమన్నారనంటే, "ఆర్గానిక్ వెజిటబుల్స్ చానా కాస్ట్ ఉంటాయి గదా! మీరేంది ఇంత తక్కువ ప్రైస్‌కి అమ్ముతున్నారు" అని అన్నారంట. వాళ్ళు ఒకటే మాట అన్నారంట. హ్మ్. అయితే అప్పుడు ఏమైందనంటే వీళ్ళు జెన్యూన్‌గా నేచురల్ ఫార్మింగ్ జేసి అక్కడ తీసుకొచ్చి పెడితేనేమో వీళ్ళ తక్కువ కాస్ట్ అంటే వీళ్ళు నమ్మట్లే. హ్మ్. ఆర్గానిక్ స్టోర్‌లో ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్మితే అది రియల్ ఆర్గానిక్. బట్ మళ్ళీ అది ఎక్కడి నుంచి వస్తుందో వీళ్ళకి తెలవదు. ఏం తెలవదు. వీళ్ళు పండించింది వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు పెడితే అది ఇట్లా ఇట్లా ఒకటి అయిపోయింది ఇప్పుడు. బయట సొసైటీలో ఏందంటే రియల్‌గా ఫార్మర్స్ గానే ఉన్నారు. బట్ వీళ్ళ దగ్గరికి తక్కువకొస్తుందనంటే వీళ్ళే ఫార్మింగ్ చేస్తారు. వీళ్ళే ట్రాన్స్‌పోర్ట్ మొత్తం వీళ్ళే తీసుకొచ్చి పెడతారు కాబట్టి తక్కువ. ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ ఏందనంటే మాక్సిమం ఆర్గానిక్ స్టోర్స్‌లలో ఎవ్వరికీ ఫార్మ్స్ లెవ్వు. మాక్సిమం అయితే. ఇప్పుడు ఈ ఆర్గానిక్ స్టోర్స్ వల్ల అసలు నిజంగా ఫార్మర్స్‌కి యూజ్ అవుతుందా? డైరెక్ట్‌గా ఫార్మర్‌తో తీసుకొస్తే ఆర్గానిక్ స్టోర్స్‌కి యూజ్ అయితది. హ్మ్. వీళ్ళు మాక్సిమం అయితే ఆర్గానిక్ స్టోర్‌లలో గాని, ఇంత ప్రొడ్యూస్ అసలు ఎక్కడొస్తుందో నాకు అర్థం కావట్లేదు. బయట నేచురల్ ఫార్మింగ్ చేసిన వెజిటబుల్స్ సూపర్ ఇప్పుడు మార్కెట్స్‌లలో నేచురల్‌గా పెడుతున్నంటారు. ఫార్మ్ చేసినప్పుడు క్వాంటిటీ బేసిక్‌గా తక్కువొస్తది. ఎంతొస్తది? చాలా తక్కువొస్తది. ఓకే. ఆ! హ్మ్. బట్ ఇప్పుడు నేను చూసిన మనం హైదరాబాద్‌లో చూసుకున్నట్లయితే సూపర్ మార్కెట్స్‌లో పెడతారు. ఎలాంటి మార్కెట్‌లో అయినా గాని సెపరేట్‌గా ఒక సెక్షన్ ఇప్పుడు ఆర్గానిక్ అని పెడుతున్నారు. హ్మ్. బట్ ఆర్గానిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత ఇంత ప్రొడ్యూస్ ఏడ నుంచి అయితున్నది? అంటే ఆ ఆర్గానిక్‌కి బేసిక్‌గా యెస్. నేనంటే 1/3 కాస్ట్ అంటే అది ఆ! చాలా హెవీ కాస్ట్ హ్మ్. చెప్పాలంటే. ఆ! అది ఆ సూపర్ మార్కెట్స్‌లో పెట్టే ఆర్గానిక్ ఏందంటే మాక్సిమం అయితే గ్రేడింగ్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు మన కెమికల్ ఫార్మింగ్‌లో వచ్చిన టమాటోని తీసుకుందాం మనం. హ్మ్. దాన్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అట్లా గ్రేడింగ్ చేస్తారు. సో, ఏ గ్రేడ్ ఏ అంటే గ్రేడ్ అంటే ఏంటి? టాప్ క్వాలిటీ. హ్మ్. అది మనకు చూడడానికి ఎట్లా అనిపిస్తదంటే ఎంత మంచిగా ఉంది ఇది ఆర్గానిక్ ఆడ పెట్టంగానే ఓహ్! ఇది మంచిగుంది కదా! ఆర్గానిక్ అంటారు. బట్ రియల్ ఆర్గానిక్ వెజిటబుల్ ఎప్పుడైనా గాని అంత మంచిగా ఉండదసలు. హ్మ్. దాని మీద గీతలు, దానికి మట్టి అంటారు. ఏదో ఒకటి సంథింగ్ అయితే అట్లా అంత మంచిగా అయితే ఉండదు ఆర్గానిక్ ఇప్పుడు ప్రొడక్ట్. టమాటోస్‌లో కొన్ని సార్లు ఏంటంటే పుచ్చులు కనపడితే వస్తాయి. బేసిక్‌గా వస్తాయి పురుగులు వస్తాయి పక్కా. కదా! నేచురల్ ఫార్మింగ్‌లో అయితే చేసినవి వస్తాయి. కొన్నిసార్లు బైట్స్ కనపడతాయి వాటి మీద. అవునవును. లైక్ సమ్ లైట్ టీత్ టీత్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ అనే అనుకుందాం. హ్మ్. అట్లాంటివి ఎలాగా కనిపెట్టాలి? అసలు ఫార్మర్స్ ఆ టైప్ ఆఫ్ ఆ వెజిటబుల్స్ ఎలా ఇస్తారు బయటికి? అంటే అవి మాక్సిమం అయితే కనిపెట్టడం ఎలా? ఎందుకంటే ఇప్పుడు అవును. వన్స్ వి కుక్ అదేమన్నా లైక్ ఫుడ్ పాయిజన్ అయితే అవును. హూ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్? అంటే మాక్సిమం ఫార్మర్స్ పిక్ చేసేటప్పుడు ఏందనంటే ఇట్లా హోల్స్ ఉన్నాయి. మాక్సిమం అయితే పక్కకి రిమూవ్ చేయడానికే ట్రై చేస్తారు. ఒకవేళ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాటిలలో ఏమన్నా ఉంటే అవి వస్తాయి. బట్ హోల్స్ అనేవి అంటే కొన్ని పురుగులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫార్మింగ్ చేసినప్పుడు మాక్సిమం పెస్ట్ అటాక్ ఉంటది. కొన్ని ఉంటాయి పురుగులు. కాండం తొలిచే పురుగు ఇట్లుంటాయి. అవి హోల్స్ పెడతాయి. బట్ మనం అయి ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే ఒక చిన్న హోల్ ఉంటది. బ్లాక్ కలర్‌లో అట్లా మనకు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఏది నార్మల్‌గా మనము కాండం తొలిచే పురుగు ఇట్లాంటి పురుగులు తింటే. బట్ స్నేక్ బైట్స్ అంటే అది నాకు గాని అంత ఐడియా లేదు. ఎట్లా మనం ఫైండ్ ఔట్ చేయాలో. బట్ అది ఒకవేళ నిజంగా ఫుడ్ పాయిజన్ అయితే మనం స్టోర్ వాళ్ళని అడగాలి. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో వాళ్ళనే అడగాల్సొస్తది కదా!
వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. అప్పుడు స్టోర్ వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళనే క్వెషన్ చేయాలి. స్టోర్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తున్నారో వాళ్ళనే క్వెషన్ చేస్తారు. బట్ మాక్సిమం ఫార్మర్స్ అయితే వాటిని తీసేస్తారు పక్కకి. వాళ్ళకి అర్థమైతది కదా! ఓకే. ఇది పుచ్చున్నది. ఇది మనం పంపకూడదు మార్కెట్‌లోకి అనేది వాళ్ళు తీసేస్తారు. మాక్సిమం మంచిగున్నవే పంపిస్తారు. హుహు. బట్ ఇట్లా స్నేక్ బైట్స్ అనేవి నాకు గాని అంత ఐడియా లేదు వాటిని ఎట్లా తీస్తారు. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ ఫేకా? రియలా? అని కనిపెట్టాలంటే ఎలా వెజిటబుల్స్ విషయంలోని? వెజిటబుల్స్ విషయంలోకొచ్చేస్తే మనము ఒకటే గుందంటే ఒక ప్రొడక్ట్ సరే టొమాటో అనుకున్నాం ఇందాక ఎగ్జాంపుల్. మంచిగున్న టొమాటో ఇది ఆర్గానిక్ అయితే అసలకే అనుకోమాకండి. ఆర్గానిక్ ఎప్పుడైనా గాని దానికి ఒక షేప్ అనేది చేంజ్ అయితది. దాని మీద నార్మల్‌గా అంటే గీతలనంటే ఇట్లా స్నేక్ బైట్స్ కాకుండా కొంచెం మనకు అర్థమైతది. పైన ఇట్లా జస్ట్ అవేందంటే పురుగులు ఇట్లా ఏమన్నా తిరిగినప్పుడు ఒక ఘాటు అనేది పడతది. దానిపైన లేయర్ లాగా ఫార్మ్ అయ్యి అట్లా అవుపడతది. మనకు అర్థమైతది చూస్తే. ఫ్రెష్‌గా ఉండే ప్రొడక్ట్ అయితే ఆర్గానిక్‌గా ఉండవు. మాక్సిమం అయితే ఉండవసలు. ఏదో ఒక గీతలు, ఏదో మచ్చలు ఇట్లయితే ఉంటాయి ఆర్గానిక్ మనం పండించిన కూరగాయలకైతే. హ్మ్. అండ్ ఇవి కొంచెం ఎక్కువ రోజులొస్తాయి మనకి. హ్మ్. అంటే ఇప్పుడు ఇంత హెవీ కాస్ట్ పెడుతున్నారు కదా! సో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే అంత ఎక్కువ కాస్ట్ పెట్టడం వల్ల ఇప్పుడు నార్మల్‌గా నీలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు. రేపు పొద్దున నువ్వే ఒక ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేయొచ్చు. సో, దాంట్లో ప్రైజెస్ తక్కువ. నువ్వే ఇందాక ఒక ఆ! ఎగ్జాంపుల్ చెప్పావు. మేము చాలా తక్కువకి ఆ! అమ్ముతున్నాం. అయినా సరే ఎవరు నమ్మట్లేదు మమ్మల్ని అని. అవును. సో, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అనేది నువ్వు ఒక క్లారిటీ కూడా చెప్పావు. అవునవును. అయితే అసలు అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయాలన్నా కూడా నువ్వు నీ ఒపీనియన్ కూడా చెప్పావు. అవును. అయితే ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్ అంటే ఏంటి? లేకపోతే నాన్ ఆర్గానిక్ స్టోర్ అంటే ఏంటి? అనేది ఒక క్లారిటీ కూడా మనం ఇప్పటిదాకా తెచ్చుకున్నాం. అవును. కాకపోతే ఆ ట్రస్టింగ్ విషయంలో నువ్వు వ్యూవర్స్‌కైనా చెప్తావా అట్‌లీస్ట్? ట్రస్టింగ్ విషయంలో అయితే మాక్సిమం అయితే మీరు డైరెక్ట్‌గా ఫార్మ్‌కెళ్ళి తీసుకోవడం బెటర్ అనిపిస్తది. ఒకవేళ ఫార్మ్‌కెళ్ళి అంత టైం లేకపోతే ఒక్కసారి విజిట్ చేయండి. అంటే ఒకసారి ఇప్పుడు మనం ఔట్‌కట్స్‌లో చానా ఫార్మ్స్ అనే ఉన్నాయి. మాక్సిమం ఆర్గానిక్ ఫార్మ్స్ చానా ఉన్నాయి. హ్మ్. ఒకసారి ఫార్మ్‌కెళ్ళి హ్మ్. సండే ఆర్ ఒక వీకెండ్స్‌లో వెళ్లి నార్మల్‌గా చూసి ఈళ్ళెలా చేస్తున్నారు. మనకు అర్థమైపోతది అక్కడ కెమికల్ ఫార్మింగ్ ఎలా ఉంటది, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అర్థమైపోతది మాక్సిమం ఫార్మ్ చూస్తే. అట్లా మనం ఒకసారి వెళ్లి చూసుకున్న తర్వాతకి మీకొక ట్రస్ట్ వస్తది గదా! అప్పుడు మీరు అక్కడికెళ్లి తీసుకోవచ్చు మాక్సిమం. స్టోర్‌లో వాళ్ళేందంటే ఇప్పుడు హోమ్ డెలివరీ చేస్తున్నారు చానామంది. అంటే నేచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు గాని హోమ్ డెలివరీ చేస్తున్నారు. డైరెక్ట్‌గా స్టోర్‌లోనే పెట్టి స్టోర్‌లోనే ఆర్గానిక్‌యి దొరుకుతాయి అనంటే కాదు. బయట నేచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు గాని హోమ్ డెలివరీ ప్లగ్ చేసి హోమ్ డెలివరీ చేస్తున్నారు వీకెండ్స్‌లలో, వెడ్నెస్‌డే అట్లా చేస్తున్నారు మాక్సిమం. భరత్, మరి నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు అందులోంచి బయటకొచ్చేసి 3 మంత్స్ అవుతుందని చెప్పావు. సో, నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేశానని అంటున్నావు. అసలు ఏం స్టార్ట్ చేసావు? ఎక్కడ స్టార్ట్ చేసావు? అంటే ప్రెజెంట్ నేను మా ఓన్ ల్యాండ్‌లోనే స్టార్ట్ చేసినాం. అది ఇంత ముందు గాని అంటే కెమికల్స్ యూజ్ చేసేది గానీ, బట్ మేము ఎరువేసేది పక్కా. ఫస్ట్ ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు పొలం ఏసే ముందు పక్కా ఎరువు యూజ్ చేసేది. దాని తర్వాత కొంచెం వాడేది కెమికల్స్. బట్ ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, కంప్లీట్‌లీ ఫార్మింగ్ అనేది చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే దానివల్ల మాకు చానా లాసెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఊర్లో ఉన్న రైతులకు ఒక్కటే తెలిసింది ఏందనంటే, టైం వచ్చింది. పంట వేసే టైం వచ్చింది. దున్నడము, విత్తనాలు ఒక ఫెర్టిలైజర్ షాప్‌కెళ్ళడం, సీడ్స్ కంపెనీకెళ్ళడం, విత్తనాలు తీసుకురావడం, వెయ్యడము, అదేమన్నా పెస్ట్ అటాక్ వస్తే మందులు మళ్ళీ అదే మళ్ళీ షాపుకి పోవడం, మందులు తీసుకురావడం, కొట్టడం. పంట పండిందనంటే మంచిది. పండకపోతే లాసు. ఒకవేళ పంట పండిందనుకో, దాన్ని మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ ఏ ఒక్క ఫార్మర్‌కి లేదు. మాక్సిమం అయితే నేను చూస్తున్న ఒక 4, 5 ఇయర్స్ నుంచి మా ఊర్లోనే మిర్చి ఉన్నది ఎగ్జాంపుల్. వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎలా అంటే పండిస్తున్నారు. కొంచెం క్వాంటిటీ వస్తది. సరే ఆ పెస్ట్ అటాక్ అయ్యి ఏదో ఒకటి వచ్చి పోయినా గానీ ఎంతో కొంత అయితే వస్తది. ఆ వచ్చిన కొంచెం గానీ మార్కెటింగ్ చేసుకోలేకపోతారు. ఎలా అంటే ఇప్పుడు మార్కెటింగ్ చేసుకునేటో ఒక దగ్గర పెడతారు. ఒక సపోజ్ కోల్డ్ స్టోర్‌లో ఒక 1 ఇయర్ స్టోర్ చేసుకుంటారు. మంచి ప్రైస్ వస్తదేమో అని. ఒకరోజు తీస్తారు. బయట నుంచి వస్తారు. సేట్లు అని అంటారు. వాళ్ళొస్తారు. కొనేవాళ్ళు వస్తారు. వేరే స్టేట్ నుంచి కొంచెం మంది వస్తారు. ఆ వచ్చే వాళ్ళు గానీ ఏందంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అయితారు. ఓకే. మనం ఈ కాస్ట్‌కే కొందాము. మార్కెట్‌లో ఎంత ఉన్నదో అంతా మనకు సంబంధం లేదు. ఇదే కాస్ట్‌కి కొందాము అని అనుకుంటారు. అక్కడికొచ్చినప్పుడు ఏందనంటే ఇప్పుడు 1 ఇయర్ స్టోర్ చేసినారు కదా! వాళ్ళకి మళ్ళీ మనీ కావాలి. ఎందుకనంటే మళ్ళీ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి కదా! మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి. ఎంతో కొంతకి అమ్ముతారు. బట్ అది ఆ వచ్చిన మనీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి సరిపోవట్లేదు. ప్రెజెంట్ మా ఊర్లో నేను చూసిన సిట్యుయేషన్ చాలా మంది లాసెస్ పోతున్నారు. కెమికల్ ఫార్మింగ్ చేసి కానీ పోతున్నారు. మళ్ళీ దానివల్ల యూజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే యూజెస్ లేవు. అప్పులైతాయి. హెల్త్ ఖరాబ్ అయితది. వాళ్ళు ఎంత కష్టపడతారంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు. ఏదో ఒక సంపాదిద్దామని అనుకుంటారు. బట్ మిగిలేదైతే ఏం లేదు. సో నేనేందనంటే ఇప్పుడు అది కంట్రోల్ చేద్దామని చెప్పేసి మా ఊర్లోనే ప్రెజెంట్ నేను ఎక్కడికో పోదాం అనుకోవట్లేదు. మా ఊర్లోనే నేను ఇప్పుడు ప్రెజెంట్ మా ల్యాండ్‌లోనే నేను ఒక హాఫ్ ఎకర్‌లో
వెజిటేబుల్స్ వేసిన ఇవి నేను కంప్లీట్లీ ఆర్గానిక్. ఇప్పుడు మనము సిటీలో అయినా కానీ ఎవరు చూడరు ఏం చేస్తున్నాం ఏం వేస్తున్నాం అని. బట్ ఊర్లో ఏంటంటే ఎనీ టైము పొలాలలో మనుషులు ఉంటారు, బయట అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళకి తెలుసు కదా మనం కంప్లీట్లీ ఆర్గానిక్ చేస్తున్నామా లేదా అనేది. మనం చేయట్లేదు అనుకో అది ఎమ్మటే స్ప్రెడ్ అవుతుంది ఊర్లో. ఫార్మ్స్ వాళ్ళు బేసిక్గా ఎంత ప్రైసింగ్ పెట్టుకుంటారు ఈ ఫార్మ్ హౌస్ దగ్గర? అదే ప్రైసింగ్కి తీసుకుంటారా వాళ్ళు? అంటే మ్యాక్సిమం అయితే తక్కువలే తీసుకుంటారు, ఎందుకు బల్క్ క్వాంటిటీ తీసుకుంటారు కదా వాళ్ళ దగ్గర. డిఫరెంట్ వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీ ఒకవేళ వచ్చినాయి అనుకో తక్కువ తీసుకుంటారు. అంటే మ్యాక్సిమం 30 రూపీస్ తీసుకునే వాళ్ళు కానీ ఉన్నారు. బట్ అదే ఫార్మరు మార్కెటింగ్ చేయలేస్తే ఊర్లలో ఆ ఊర్లలో ఒక 40, 60 రూపీస్ 70 రూపీస్కి అమ్మొచ్చు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే సిటీలోనే కాకుండా ఊర్లలో చేసే వాళ్ళకి మనం న్యాచురల్ వెజిటేబుల్స్ అందియచ్చు అనేది ఇప్పుడు మెయిన్. నేను అందుకనే మా ఊర్లోనే నేను ఎక్కడ పోయి అమ్మట్లేదు, మా ఊర్లోనే జస్ట్ ఫామ్ దగ్గరకు వస్తారు, వాళ్ళంతా చూస్తారు ఏమేమి వేస్తున్నా అందరికి తెలుసు. నేను ఊర్లో చేస్తున్నా కాబట్టి మాక్సిమం అందరికి తెలుసు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీ ఫార్మ్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఫార్మ్ హౌస్ దగ్గర బేసిక్ ఎంత కాస్ట్ ఇచ్చి తీసుకుంటారు? ఎందుకంటే ఇక్కడ 1/3 కాస్ట్ పెడుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళకు కూడా ఎంతో కొంత రైతులకు కూడా లాభం నష్టం జరగకుండా ఉండాలి కాబట్టి అందుకు అడుగుతున్నాను నేను. బట్ మాక్సిమం అయితే అక్కడ నష్టమే జరుగుతుంది అనుకుంటా రైతులకి. ఎందుకంటే అక్కడ నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి తక్కువ ప్రైస్ ఉంటుంది, అది ట్రాన్స్పోర్ట్ కాస్ట్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హై ప్రైస్కి వెళ్తుంది. సో అక్కడ నాకు తెలిసి న్యాచురల్ ఫార్మర్స్కి తక్కువ కాస్ట్ దగ్గర వీళ్ళు తీసుకుంటున్నారు. బట్ అదే వాళ్ళు బయట సేల్ చేసుకుంటే ఒక మంచి ప్రైస్ అని ఉంటుంది. బట్ వీళ్ళు మళ్ళీ ఇంకా కంపెనీ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ప్రైస్. ఇప్పుడు అవే ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు సిటీ మార్కెట్లోకి వచ్చి అమ్ముతున్నారు. సో అంటే ఆ ప్రైసింగ్కి ఏమైనా తేడా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది, మ్యాక్సిమం ఉండొచ్చు. ఎట్లా అంటే ఎంత ఇప్పుడు మనము ఒక ఫార్మర్ వీళ్ళకి ఒక 30 రూపీస్ కమ్మిందంటే అదే ఫార్మర్ బయట వచ్చి 60-70 అమ్ముకోవచ్చు కదా. అదే ఇప్పుడు ఆ ఫార్మర్ స్టోర్ వాళ్ళకి అమ్మితే అది ఎంతకు వస్తుంది? 100 పైన అమ్ముతున్నారు కదా. సో అదే ఫార్మర్ వచ్చి బయట అమ్మితే ఎంతకు వస్తుంది? 70కి వస్తుంది. సరే 30. సో ఇక్కడ ఫార్మ్స్ వాళ్ళు ఫార్మర్స్ దగ్గర ఎంత కొంటున్నారు అనేది ఒక్కటి క్లారిటీ ఉంటే, ఒక్కటి క్లారిటీ అంటే మనము చెప్పలేం కదా. అంటే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయని తీసుకుందాం అబ్బా, నువ్వు అన్నట్టు బెండకాయ 10 రూపాయలు అండ్ ఫార్మర్ దగ్గర 10 రూపాయలు. ఓకే, అదే ఫార్మ్ ఇప్పుడు ఎవరైతే ఈ వంశీ ఫార్మ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఫార్మర్ దగ్గర ఎంత పెట్టుకుంటున్నారు అనేది మనకి ఎంత కాస్ట్ ఇస్తున్నారు బెండకాయకి? ఇప్పుడు కేజీ 10 రూపాయలు అనుకుందాం, వీళ్ళు ఎంత కాస్ట్ ఇస్తున్నారు? 11 రూపాయల 12 రూపాయల? మ్యాక్సిమం అయితే అది ఎక్కువే ఉండొచ్చు, 10 రూపీస్ లెక్క చూసుకుంటే ఎక్కువే ఉండొచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు ఫార్మర్ దగ్గర 30 తీసుకొచ్చినారు అనుకో, అది బై కంపెనీ నుంచి మళ్ళీ మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ ఇవి అన్ని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. అదే అంటే 30 మేబీ 100 కానీ దాటొచ్చేమో చెప్పలేము కదా. అది కంపెనీకి రావాలి, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు, మళ్ళీ వీళ్ళు స్టోర్లో పెట్టేసరికి మెయింటెనెన్స్ కాస్ట్లు ఇవన్నీ ఎక్కువ అవుతుంది. అదే నేను చెప్తున్నా. ఎట్లా అంటే ఒక ఫార్మర్ నుంచి స్టోర్లలోకి రావాలంటే ఎక్కువ ప్రైస్ అవుతుంది, అదే ఫార్మర్ బయట సేల్ చేస్తే తక్కువ అవుతుంది. మేబీ తక్కువ ఫార్మర్ అంటే ఒక దగ్గర అనేది చెప్పలేం కదా. ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క మార్కెటింగ్ బట్టి చేసుకుంటారు. ఇక్కడ ఫార్మర్ మార్కెటింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు us. I'm just asking about only Vamshi farms, how they are buying from అంటే అది ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం కదా, వాళ్ళే తీసుకొస్తున్నారు కదా. ఓకే, బట్ నేను అనేది ఏందనంటే తక్కువ వాళ్ళంటే నాకు తెలిసి డబల్ పెట్టొచ్చు, డబల్ ఆర్ ట్రిపుల్ గా పెట్టొచ్చు అని నేను చెప్తున్నా. పెట్టొచ్చు, ట్రిపుల్ పెట్టొచ్చు ఫార్మర్స్. అదే వీళ్ళు డైరెక్ట్గా ఫార్మర్ సేల్ చేస్తే దానికి సగం ఉంటుంది. వీళ్ళు ట్రిపుల్ అమ్మేదానికి ఇప్పుడు స్టోర్లో 120 అమ్ముతున్నారు అనుకో, అదే ఫార్మర్ 60 రూపీస్కి అమ్మొచ్చు, ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అందుకని నేను చేస్తున్నా. అండ్ నేను కానీ వీడియో స్టార్ట్ చేసిన, నేను ఎవరేమైనా అనుకొని నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ అందరు చేస్తున్నాము పండిస్తున్నాము అని చెప్తున్నారు, కానీ చాలా మందికి స్టార్ట్ చేయాలని ఉంది. బట్ అది ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి వాడాలి అనేది అయితే ఎవరికి ఐడియా లేదు. బట్ ఇప్పుడిప్పుడే నేను చిన్నగా డెవలప్ చేసుకుంటున్నా. నేను మ్యాక్సిమం ఎలా చేయాలో మొత్తం షేర్ చేస్తా. అండ్ ఎవరైనా యూత్ అంటే ప్రజెంట్ జాబ్స్ లేక చాలా సఫర్ అవుతున్నారు, సో ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేసి వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత వెజిటేబుల్ సప్లై చేస్తుంది. దానివల్ల మనకి ఎంతో కొంత ఎవరైనా ఒక పని చేస్తున్నారంటే రూపాయి వస్తుంది. బట్ ఆ చేసే పని నిజాయితీగా చేయాలి, ఎందుకంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి నిజాయితీగా చేయండి. మీ ఊరిలో మ్యాక్సిమం ఒక అవేర్నెస్ తీసుకొస్తే ఎవరైనా తీసుకుంటారు. బట్ అది మనం ప్రైస్ అనేది కొంచెం లో పెట్టాలి, పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి లాస్ అయితే ఏం రాదు, వస్తుంది, పెట్టుకోవచ్చు. ఎవరైనా యూత్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఒక ఇంట్రెస్ట్ తోటి నా వీడియోస్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేస్తాను అనే దాంతో నేను స్టార్ట్ చేసిన. అండ్ మా అగ్రికల్చర్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి బీఎస్సీ చేయలేక చాలామంది స్ట్రక్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేద్దాం అనుకున్నా కానీ మెయిన్ ఏంటంటే నా కాన్సెప్ట్ విలేజ్లలో నుంచి
సిటీకి వెళ్ళాలనేది ఆర్గానిక్ ఫార్మింగ్ వెజిటేబుల్స్ అయినా సప్లై చేయమని అంతే. బట్ నేను ఇంతే కానీ నేను వెజిటేబుల్స్ చేసిన నెక్స్ట్ హనీ తీసుకొస్తా, గీ తీసుకొస్తా, నెక్స్ట్ రైసులు ఇవన్నీ నేను యాక్చువల్లీ అడగడం మర్చిపోయాను. జాగరి బెల్లం ఉంటుంది కదా, అది కూడా ఆర్గానిక్ అని చెప్పేసి అని అంటారు. బేసిక్గా బెల్లంని ఆర్గానిక్ అంటే ఎలా తయారు చేస్తారు అసలు? అంటే ఆర్గానిక్ బెల్లం అనేది ఉంటుందా అసలు? ఉంటుందా అంటే అసలు ఆర్గానిక్ అనేది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ మొక్క వేసినప్పటి నుంచి దాంట్లో నుంచి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకూడదు, కెమికల్స్ వాడకూడదు, ఏం వాడకూడదు. అప్పుడు అది ఆర్గానిక్ అవుతుంది. బట్ అది రియల్గా ఆర్గానిక్ వస్తుందని అంటే మనం చెప్పలేము. ఒకవేళ ఉంటే బయట ఎక్కడ ఉండొచ్చు, నేను కానీ ఇప్పుడు దాకా ఎక్కడ వెళ్ళలేదు. బట్ ఫ్యూచర్లో ఏమైనా చూస్తే నాకు అర్థమవుతుంది అది రియల్గా బెల్లం కానీ ఆర్గానిక్గా వస్తుందా అనేది. బట్ రావాలని అంటే అది మొక్క వేసినప్పటి నుంచి షుగర్ కేన్ ఏదైతే ఉంటుందో చెట్టు, దాని నుంచే ఏదైనా షుగర్ కానీ బెల్లం కానీ తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా మేము చూసాం. అయితే ఆర్గానిక్ లేకపోతే కాదు అని చెప్పేసి ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టామార్ట్లో చూస్తాం, బ్లింకిట్లో చూస్తాం, జెప్టోలో చూస్తాం. సో మనకు క్లియర్ కట్ ఏంటంటే వీటిల్లో మనం నమ్మకూడదు. అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇప్పుడు బయట స్టోర్లలో ఏంటంటే నమ్మకూడదు. మాక్సిమం ఆర్గానిక్ రాదు అసలు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడే లైవ్లో ఆర్గానిక్ సర్టిఫైడ్ బీట్రూట్ అని ఉంది. సో ఈ ఆర్గానిక్ ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్ అవుట్ అంటే ఇది పాపం జనాలు చాలా ఈజీగా కొనేస్తున్నారు, అది అర్థమవుతుంది. ఆర్గానిక్ సర్టిఫైడ్ బీట్రూట్ అని ఉంది కదా, సో ఎక్కడి నుంచి ఇది సర్టిఫైడ్ చేసుకుంటారు? అంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే ఏంటి? అంటే మాక్సిమం ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. అండ్ గవర్నమెంట్ గానీ ఇష్యూ చేస్తుంది సర్టిఫికేట్ అనేది. బట్ అది వాళ్ళు రియల్ గా ఎక్కడైతే పెట్టినారో ఆ సర్టిఫికేట్స్ పెడితే ఓకే, మనం నమ్మొచ్చు అంటే రియల్ గా ఆర్గానిక్ అని చెప్పి. బట్ ఇక్కడ ఇందులో సర్టిఫికేట్ లేదు, జస్ట్ వాళ్ళు నేమ్ పెట్టినారు ఆర్గానిక్ అని చెప్పినారు. ఇదే ఇప్పుడు బయట ఏంటంటే బిజినెస్ అయిపోయింది ఆర్గానిక్ అని పేరు పెట్టడం. జస్ట్ టూ పీసెస్ 103 రూపీస్ ఓన్లీ ఆర్గానిక్ కి మాత్రం. బట్ అక్కడ మనకి ప్రూఫ్ లేదు. సో అదే జనాలు ఏంటంటే అది అబ్జర్వ్ చేయాలి. ఆర్గానిక్ అని పేరు పెట్టంగానే ఇది ఆర్గానిక్, మనం తింటే మన హెల్త్ మంచిగా అవుతుంది అని అనుకోవద్దు. అవును. సో అది ఏంటంటే వీటిలో అనుకుంటున్నారు అంతే జనాలు అనుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఓకే తినాలిగా మనం ఆర్గానిక్, మన బీట్రూట్ అనేది కొంచెం కష్టం ఆర్గానిక్ లో రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే లోపల కదా, భూమి లోపల కదా, కొంచెం కష్టం అనేది నేను కానీ విన్నా. బయట ఫార్మర్స్ నుంచి న్యాచురల్ ఫార్మర్స్ చేసేవాళ్ళు కానీ చెప్తున్నారు కొంచెం అది కష్టమే అని అన్నారు. బట్ మెయిన్ ఇది ఏంటంటే వీటిల్లో ఆర్గానిక్ అని చెప్పాగానే ఇది ఆర్గానిక్ అంటే చాలా మంది ఏంటంటే మన హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటారు, దానికి ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇక్కడ ఆర్గానిక్ అని చెప్పింది కాబట్టి అమ్మటి వాళ్ళు తీసుకుంటున్నారు, తెచ్చుకొని తింటున్నారు. బట్ దానివల్ల ఏంటంటే అది రియల్గా ఆర్గానిక్ కాదు, మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో మీరు ఏంటంటే క్లియర్గా ఆర్గానిక్ ఎక్కడుందో అది చూసి అసలు రియల్గా ఇది వస్తుందా రాదా, ముందు ఆర్గానిక్ అనగానే ఇది వస్తుందా రాదా అని కానీ ఒకటి ఆలోచించాలి కదా, ఆలోచించి తీసుకోవాలి మ్యాక్సిమం. సో థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏదైతే ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నామని ఇవి ఏవైతే ఫార్మ్స్, ఈ వారధి ఫార్మ్స్ అని లేకపోతే వంశీ ఫార్మ్స్ అని, మనం ఈ మధ్య ఆర్గానిక్ ఫార్మ్స్ అని చాలా అంటే చాలా స్టోర్స్ చూస్తున్నాం సిటీస్లోని. అయితే బేసిక్గా ఒక్కసారి మనం అంటే అది ఫేకా రియలా అనేది ఒకసారి చూసుకుంటే బెటర్. ఎందుకంటే మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నారని. బట్ మనమే ఒకసారి డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఏవైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లేకపోతే ఈ బెల్లం కానీ, హనీ కానీ, షుగర్ కానీ, లేకపోతే జాగరి కానీ ఇలాంటివి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనే ముందు ఒక్కసారి మనం డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గరికి వెళ్తే మనకు అవి నిజంగా కల్తీ లేకుండా అయితే వస్తాయి. బట్ ఈ ఫార్మ్స్ వాళ్ళు కూడా తను అన్నట్టు నిజంగానే కొంచెం ఫేక్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే ఈ మధ్య బేసిక్ కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెల్త్ కాన్షియస్ మీద చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించి మీరు కొనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్గానిక్ అనే వర్డ్ని బిజినెస్ చేసేసారు చాలా అంటే చాలా. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి నేనే చెప్తున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఆర్గానిక్ అంటేనే ఫస్ట్ వెళ్ళి కొనడానికి ఇష్టపడుతున్నారు. సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నాను, అలాగే మీకు కూడా చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఆర్గానిక్ అనే వర్డ్ని ఒక్కటే బిజినెస్ చేసి ఆర్గానిక్ ఫార్మ్స్ అని చెప్పేసి అని బిజినెస్ చేసుకుంటున్నారు, క్యాష్ చేసుకుంటున్నారు తప్ప అది నిజంగా ఆర్గానిక్గా కాదా. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గరికి వెళ్తేనే మనకి బేసిక్గా కొంచెం ఆర్గానిక్ ఫుడ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో ఇది వన్ మోర్ ఏంటంటే అంటే మనం ఎక్కడికో వెళ్ళి ఆర్గానిక్ వెజిటేబుల్స్ బై చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే టెర్రస్ గార్డెన్స్ ఇట్లా చాలా మంది చేస్తున్నారు వాళ్ళ ఇళ్లలో, సిటీలో మనం చూసుకుంటున్నాం. సో ఏంటంటే మీరే కొంచెం స్పేస్ ఉందని అంటే మీరు అందులోనే బయట కంపోస్ట్ దొరుకుతుంది, వర్మీ కంపోస్ట్ దొరుకుతుంది, మాన్యూస్ దొరుకుతాయి, కషాయాలు ఇవన్నీ మ్యాక్సిమం దొరుకుతున్నాయి బయట. మీరే మీ ఇంట్లో కొన్ని ఒక 5-6 పాట్స్ తెచ్చుకొని పెట్టుకొని
మీరే ఒక 2 చెట్లు చాలు, ఏదైనా ఒక వెజిటేబుల్ మీకు ఏది బాగా నచ్చితే అవి 2 పెట్టుకోండి. మీరే ఇంట్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు న్యాచురల్ వెజిటేబుల్స్. ఎక్కడికో స్టోర్‌కి వెళ్ళి ఎక్కడికో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఒక ట్రస్ట్ ఉంటది. మనమే పండించినాము, దీంట్లో ఏం కెమికల్స్ వేయలేదు, మనమే తినొచ్చు. సో ఇది చేసుకోవచ్చు. అంటే ఎక్కడికో స్టోర్‌కి వెళ్ళకుండా మీ ఇంట్లోనే కొంచెం స్పేస్ ఉంటే వాటిలలో మీరే పెంచుకొని మీరే ఇంట్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు న్యాచురల్ వెజిటేబుల్స్. ఇంకా మనకి ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది, మనకి ఇంకా చాలా నమ్మకం ఉంటుంది మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి. అబ్సల్యూట్లీ రైట్. బట్ అంత టైం కేటాయించాలి అందరూ కూడా. అంటే మనం టైం అండ్ ఈ కేటాయించాల్సిన మధ్య డైలీ ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటాం కదా, సో కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది అది. అంటే కొంచెం మంది కాదు, స్పేస్ ఉన్న వాళ్ళకి నేను ఒక సజెషన్ లెక్క ఇస్తున్నా. అంటే చాలా బెనిఫిట్ అవుతుంది కదా, ఎంతో కొంతమంది అనేది బెనిఫిట్ అవుతుంది కదా. యా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్ గా చేస్తారు అది. యా సో థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. సో ఇది భరత్తో ఆర్గానిక్ కి న్యాచురల్ ఫార్మ్ కి తేడా తను చెప్పాడు అనమాట. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ నేను వంశీ ఫార్మ్స్ మీద యాంటీ ఎలిగేషన్స్ క్రియేట్ చేయడానికి అయితే ఏం రావలేదు మేము. వంశీ ఫార్మ్స్ అనేది ఒక మంచిదే, బట్ దాన్ని ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తే బెటర్ అనేది అయితే నా ఒపీనియన్. అది నేను షేర్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.